ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే నువ్వే నిలబడితే ప్రతిపక్షం పరాదే పరారే మీసం వెలిపెడితే ప్రత్యర్థులు పరాదే నువ్వే అడుగేస్తే ఎవడైనా సరేలే అనాలే పిడికిలి బిగబడితే ప్రతిపక్షం పరుగే 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 రెడ్డి 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 రామకృష్ణ రెడ్డి 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 జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే రగడ 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 జగడ 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 రగడ 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 జగడ 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 అన్నా నడిచొస్తే రగడ 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 అన్నా అడుగేస్తే జగడ 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 అన్నా నడిచొస్తే రగడ 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 అన్నా అడుగేస్తే జగడ 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 రాజసాన్నే తల పగాలాగా చుట్టినావు పౌరుషాన్నే పంజలో పెట్టిన పులి నీవు మంచితనమే మహారాజులాగా చూపినావు మానవత్వం కలబోసిన మనిషే నీవు నీలో నాలో ఉన్న మనిషిరా నీలో నాలో కన్నారు మిత్రులు జాన్ పాల్ గారి నాయకత్వంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారో జాన్ పాల్ గారి నాయకత్వంలో వచ్చిన 25 కుటుంబాలని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఇప్పుడు బీజేపీలో పనిచేసి ఈరోజు మనతో కలిసి నడవటానికి వచ్చినందుకు కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా ఒకటైతే గమనించాలని కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఆర్థికంగా సహాయం చేశారు. మళ్ళీ కూడా 2024లో ముఖ్యంగా మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకున్నైతే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా ప్రతి కుటుంబానికి కూడా వీలైనంత వరకు సహాయం చేసే కార్యక్రమం జగనన్న ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో మనం ఇబ్బంది పడ్డా గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ప్రతి కుటుంబానికి ఈరోజు చూస్తూ ఉంటే అన్ని విధాల ఒక పెన్షన్ కానీ, ఒక చేయూత కానీ, ఒక అమ్మఒడి కానీ, ఒక రైతు భరోసా కానీ ఈ రకంగా చూసుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి డైరెక్ట్ గా కూడా జగనన్న సహాయం చేశారు. అంటే ఆ పేద కుటుంబాలకి ఆర్థికంగా మనం ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఎవరైతే పేద కుటుంబంలో ఉండే అక్క చెల్లెలు ఉంటారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబంలో ఉండి ఎప్పుడు పొలం పనులు కూలి పనులు చేసుకునే కుటుంబాల్లో ఆ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ కుటుంబాల యొక్క బాగోగులు ఏ రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన 4 సంవత్సరాల 10 నెలలు అవుతా ఉంది ఏ రకంగా మనల్ని చూసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అది కృతజ్ఞతగా రేపు జరగబోయే 24 ఎలక్షన్స్ లో మనందరం కూడా ఒకే మాట మీద జగనన్నకు సపోర్ట్ గా ఉండాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళందరికీ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అనేక రకాలుగా కూడా స్టేజీల మీద మాట్లాడుతూ ఉన్నారు.
ఒకటైతే వాస్తవం, గడిచిన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చూడండి, ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ టైంలో ఏ రకంగా పేద కుటుంబాలకు సహాయం చేశారు. ఎందుకంటే కరోనా లాంటి సమస్యలు వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని ఆటుపోట్లు తట్టుకొని ప్రతిపక్షాలు చేసే విమర్శలు కూడా ఎదుర్కొంటూ వాళ్ళు ఎన్ని రకాల కూడా కోర్టులో పోయి ఇబ్బంది పెట్టినా కానీ పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రూపాయి కూడా పోకుండా, ఇంకా ఏదైనా పెన్షన్ రాని వాళ్ళు, చేయూత రాని వాళ్ళు, అమ్మఒడి రాని వాళ్ళు, టెక్నికల్ ప్రాబ్లం రాకపోయినా కూడా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెట్టి జల్లెడ పెట్టి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదవారికి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇచ్చినారని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ. దయచేసి పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేదల కోసం ఆయన అహర్నిశలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతో మంచి జానపాల్ గారి నాయకత్వంలో ఈ తండాకు సంబంధించి నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం. చెప్తారు రోడ్లు కానివ్వండి, ఎందుకంటే చాలా వరకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మళ్ళీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ బిల్డింగ్స్ కానీ, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వీలైనంత వరకు చేసే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగనన్న నాయకత్వం ఖచ్చితంగా అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు తీసుకొని మీ సహకారంతో ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మిత్రులు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనతో కలిసి మన పార్టీ నాయకులతో కలిసి నడవడానికి వచ్చిన జానపాల్ నాయక్ గారికి హృదయపూర్వకంగా కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వెనక వచ్చిన అక్కపిల్లలందరికీ కూడా మీరు మంచి మనసుతో వచ్చినందుకు మీ గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ తండాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మండలంలో ఉండే నాయకులు అందరూ వచ్చారు. ఎంపీపీ గారు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ గారు అందరూ కూడా వచ్చారు. నాయకులందరికీ కూడా నేను కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే స్పిరిట్ తోటి మన అందరం కూడా ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, రాబోయే 2 నెలలు కూడా మన అందరం ఎవరికోరు కష్టపడి పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలతోటి ఎవరికోళ్ళు కాముగా ఉంటే మనం ఇన్ని పనులు చేసి ప్రతి గ్రామంలో లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఒక ధైర్యాన్ని ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా సమీపం చేసి మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడున్న మండల పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఏదైనా చిన్న చిన్న ఉంటే పక్కన పెట్టాలి. ఈ రకంగా మనం ఎవరికోళ్ళ మనస్పర్ధల్లో ఉంటే ఇంత సహాయం చేసి ఆ కుటుంబాల దగ్గర పోయి కన్వీన్స్ చేసి ఓటు వేయించుకోలేకపోతే మనమే నష్టపోతాం. ఆ తర్వాత మళ్ళీ వెనకడుగు చూసుకుంటే ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరికోళ్ళు కూడా పట్టుదలతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. నాయకత్వం